వచనం, యవనస్తులు దేని చేత తమ నడత శుద్ధి చేసుకొందరు అని ఈ మాట చెప్పే ముందు ఎందుకు శుద్ధికి ముందు ఏముంటది, శుద్ధి చేసుకునే ముందు ఏముంటది ఒకసారి ఆలోచించండి. దేనికి శుద్ధి చేసుకుంటారు? చెడ్డ విషయము, కీడు కలిగి ఉంటేనే శుద్ధి చేసుకోవాలి. అవునా కదా? శుద్ధి చేసుకోవాలి, పవిత్రపరచుకోవాలి. నువ్వు పవిత్రాలుగా ఉండాలి అంటే కీడు కలిగింది, ఆ కీడు నుండి కీడుకి వెళ్ళకుండా, కీడు తగలకుండా శుద్ధి చేసుకోవాలి అని. ఆ శుద్ధి చేసుకోవడానికి అన్య జనులు ఇంతకు మన తల్లిదండ్రులు, మన పూర్వీకులు, మన పెద్దలు, మా తాత ముత్తాతలు ఏం చేసేవారంటే, ఏమంటే శుద్ధికి వాడే కొన్ని వస్తువులు ఉంటాయి. మొట్టమొదటిగా ఏం చేస్తారు? పసుపు ముద్ద, అతలు. అవునా? యాంటీబయాటిక్, పసుపు ముద్ద. తర్వాత పచ్చగా ఉండటానికి మామిడి ఆకులు, తోరణాలు కడతారు. లేకపోతే ఆ నీటిలో పసుపు వేసి అది ఇంటింటికి జల్లుతారు కొన్ని కార్యక్రమానికి. అది దేనికి? శుద్ధి పరచటానికి. మాయ గారు అంతేనా? కొన్ని కార్యక్రమం, ఆ మాట ఇక్కడ మేము మాట్లాడకూడదు. కొన్ని కార్యక్రమం 3 రోజుల కార్యక్రమాన్ని గట్ట వారు ఏం చేస్తారని ఇంటింటికి తీసుకెళ్ళి అది జల్లితే ఏమైపోయింది? శుద్ధి అయిపోయింది, పవిత్రమైపోయింది. వారింటికి మనం వెళ్ళవచ్చు, మా ఇంటికి వారు రావచ్చు. ఇలాంటి కొన్ని కార్యక్రమాలు, కొన్ని పదార్థాలని, వస్తువుల్ని వాడేవారు. కానీ దేవుడు పసుముద్దో, సాంబ్రాణ్యం, అగరవత్తులు కాదు. దేవుడు స్పష్టంగా మనిషి శుద్ధి అవ్వాలి, మనసు శుద్ధి అవ్వాలి, హృదయము శుద్ధి అవ్వాలి అంటే ఏమాడమంటున్నాడు? యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకొందురు అని చెప్తే, నీ వాక్యమును బట్టి దాన్ని జాగ్రత్తగా చూచుకొనుట ద్వారా, చదువుట ద్వారా, దాన్ని అవలంబించటం ద్వారా, దాన్ని పాటించటం ద్వారా ఆ 3 శుద్ధి అవుతుంది. ఒకటి మనసు, ఒకటి హృదయము, ఒకటి శరీర శుద్ధి అవుతుంది. దేవుని యొక్క వాక్యము లోన ఉండాలి, హృదయములో ఉండాలి. ఈ పెదవుల్లో ఉండి లిప్టికి ఎలాగైతే ముఖం కడిగినప్పుడు ఊడిపోతాయో, దేవునికి వాక్యం కూడా ఊడిపోతాయి. చెప్పండి స్తోత్రం. ఎంతసేపు ఉంటుంది? పెదవుల్లో ఉండకూడదు మన వాక్యం, మన అంతరంగంలో ఉండాలి, హృదయంలో ఉండాలి. అలాగున్నప్పుడు స్థిరముగా ఉంటుంది. ఎన్ని గాలి తుఫాన్లు వచ్చినా సరే బండ మీద వేసిన పునాది వలె మనము క్రైస్తవ బిడ్డలుగా, మన కుటుంబముగా, మన సంఘాలుగా దేవుని ఎదుట ఒక రోజు మనం నిలబడతాం. హల్లెలూయా. పడిపోయే పరిస్థితిలోనికి రాకూడదని ప్రభు పేరిట మనవి చేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించుగాక. చక్కటి మాటలు సువర్ణకి, అలాగే మా అందరికి కూడా కావాల్సిన మాటలు చెప్పినందుకు దేవుని పేరిట వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. మంచిది, చిన్న ప్రార్థన చేసుకొని ఉన్న కార్యక్రమం ముందుకెళ్దాం.